గుర్తుండిపోతుంది ఈ పాట అయితే ఖచ్చితంగా. అయితే ఇక్కడ ఉన్న వాళ్ళందరిది మీది కూడా ప్రేమ కథే అని విన్నాము, అందరిది అని చెప్పారు. నేను అప్పటికే అడిగాను కోన వెంకట గారిది కూడా లవ్ స్టోరీయే కదా అని. ఆయనదే బిగ్గెస్ట్ లవ్ స్టోరీ అని చెప్పారు నాకు. సో అంటే మీ అందరి జీవితాల్లో కూడా రాంబాయి ఉంది కాబట్టి మా మా రాజు రాంబాయిని డప్పు కొట్టి పాట పాడి ఇంప్రెస్ చేశాడు, పడేశాడు ప్రేమలో. మీ జీవితంలో ఉన్న రాంబాయిని మీరు ఎలా పడేశారు? ఒకసారి మళ్ళీ పడేద్దామంటే లైవ్లో ఏం చేద్దాం అనుకుంటున్నారు? నేను మాత్రం కాలు అడ్డుపెట్టి పడేశా నడుస్తుంటే. నిజంగా నేను డిగ్రీలో నేను క్లాస్మేట్నే లవ్ చేశా, తన్నే పెళ్లి చేసుకున్నా. వావ్. సో అప్పుడు నాకు తను రాంబాయ్ కాదు కానీ మా లైఫ్లో దావుద్ భాయ్ వచ్చాడు. సో ఆ దావుద్ భాయే మా మామగారు. సో ఆయన లేకుండానే పెళ్లి చేసేసుకున్నాం గుడిలోకి వెళ్ళి. అంటే చేసింగ్లు అలాంటివి జరిగాయా సార్ మీ పెళ్ళప్పుడు నిజంగానే? జరిగాయి, చాలా జరిగాయి. అది కూడా ఇక్కడే జరిగాయి. కామారెడ్డి నుంచి తీసుకెళ్ళి లేపుకెళ్ళి పెళ్లి చేసుకున్నా. వామ్మో, మామూలు యాక్షన్ లవ్ స్టోరీ కాదు ఇదైతే, క్రేజీ అసలు. ఇప్పుడు మీ రాంబాయికి ఏదైనా చెప్పాలంటే, మీరు రైటర్ కాబట్టి మేము పాట అడగట్లేదు, చెప్తారా? అయితే స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత లాక్ చేసుకుంటున్నాం మేము. బివిఎస్ రవి గారు, ఇప్పుడు మీ టర్న్. చెప్పలే మీ రాంబాయి గురించి సేమ్ కాపీ పేస్ట్. మేము అసలు నరేష్ గారు ఉన్నారు, మేము ఎడిట్ చేసేస్తారని మేము ల్యాక్ కూడా చేయట్లేదు. కాదు, ప్రశ్న మీరు ఎలా పడేశారు మీ రాంబాయిని? అయ్యో ఇప్పుడే కూర్చొని ప్రశాంతంగా అడుగుదాం అనుకున్నాను. నేను రాంబాయిని పడేయలేదండి, నేను పడిపోయాను. మీరే పడిపోయారు? ఎప్పుడు? నేను ప్రేమించే అంత శక్తి ఉంది కానీ నన్ను ప్రేమించే అంత తెలియ గొప్పతనం నాలో లేదు. నేనే అమ్మాయిని ప్రేమించి పడిపోయి కాళ్ళ పడి ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. నాకు మా ఆవిడకి నేను లవ్లో పడిపోయి బతిమాలి పెళ్లి చేసుకున్నాను. సో మీరే బతివిలాడి పెళ్లి, మీరు ప్రేమించారు, ఆవిడ ప్రేమించాల్సి వచ్చేలా చేశారు. అంతే అంతే అంతే, దాన్ని కంటిన్యూ చేస్తున్నాం కొన్ని సంవత్సరాలుగా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. నా ప్రేమకి ఏంటంటే గొప్ప ఇది స్పెషాలిటీ. మా ఇంట్లో ఏ సమస్య వచ్చినా నా మీద నేను ప్రేమ చూపించే దాన్ని మాయ చేసి శక్తి. అదే ఇప్పుడు మీరు ప్రేమ అంటున్నారా, ప్రేమని మాయ అంటున్నారా? ప్రేమని మించిన మాయ ఏమన్నా ఉంటే ఒక్కసారి లేచి చెప్పండి, ఇక గ్రౌండ్లో ఉన్న వాళ్ళు ఎవరన్నా, మీరు చెప్పండి పోనీ. ఓకే, సో ప్రేమే మాయ, మాయే ప్రేమ. అసలు ఆయన ఒక సైగ చేశారు, అది లైవ్లో క్యాప్చర్ అయిందా లేదా తెలుసు నాకు, అక్కడికి కూడా వస్తున్నాను. బట్ శ్రీ విష్ణు గారు, మీ ప్రేమ కథ మాకు తెలుసు. అండ్ చెప్పండి, ఎవరు ప్రేమించారు, ఎవరు ప్రేమించాల్సి వచ్చింది, ఎలా జరిగింది, మీ రాంబాయిని మీరు ఎలా ఇంప్రెస్ చేశారు? ఎలా అంటే యాక్చువల్లీ మనం హానెస్ట్గా ఇది ఉంటే ఎవరి లవ్ అన్నా సక్సెస్ అవుతుంది. అలాగే నాది, నేను హానెస్ట్గానే లవ్ చేస్తే సక్సెస్ అయ్యింది. హానెస్టీతో లవ్ చేశారు, హానెస్టీతో పడేశారు మీరు. నేను ఇంకా మీరు మీ టైమింగ్తో పడేశారేమో అనుకున్నా. లేదు, ప్రేమ లేఖలు, వాట్సాప్ మెసేజ్లు, ఫేస్బుక్లో రిక్వెస్ట్లు. లేదు, హానెస్టీలో అది కూడా భాగమే. ఏదైనా హానెస్టీ అనేది ముందు పెట్టాలంటున్నారు మీరు, అంతే కదా? ఓకే, ఏదైనా హానెస్టీ. ఓకే, ఇప్పుడు రాంబాయికి ఒక పాట డెడికేట్ చేయాలి అంటే మీ జీవితంలో ఉన్న రాంబాయికి, మా రాంబాయికి కాదు, సో ఏది చేస్తారు మీరు? అప్పుడు మాకు ఎక్కువ వర్షం టైం అండి, అది ప్రభాస్ గారు వర్షం మెల్లగా అవి కురవని, సో ఆ టైం అనమాట. సో అది వేసుకోండి, అదే పాట వేసుకోండి. ఈ ఆన్సర్కి వెనకాల ఆ పాట వేసుకోండి, కాపీ రైట్స్ రాకపోతే. సో థ్యాంక్ యూ సో మచ్ శ్రీ విష్ణు గారు. ఇప్పుడు మనం బ్లాక్ బస్టర్ డైరెక్టర్ దగ్గరికి వెళ్దాం. బాబీ గారు, మీరు ఫస్ట్ మీ గ్లామర్తో పడేసి ఉంటారు ఖచ్చితంగా. ఆయన ఎప్పుడు చూసినా అప్పుడే ఫ్రిడ్జ్లోంచి తీసిన సిమ్లా యాపిల్ పండులా ఉంటారు. ఆ గ్లోకి సీక్రెట్ ఏంటి అనేది నాకు ఇవాటికి తెలియదు. నేను ఇంత మేకప్ వేసుకున్నా వచ్చి చావదు. బట్ ఎస్, మీరు చెప్పండి. అఫ్ కోర్స్ మీ అందంతో పడేశారు, అది వేరే విషయం, కానీ ఎలా పడేశారు? అప్పుడు అంత సీన్ లేదు, అప్పుడు నార్మల్గానే ఉండేవాడిని. యా, సో 9th క్లాస్ చదువుతున్న అమ్మాయిని ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్న నేను లవ్ చేసి ఇలాగ చేసి ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత రైటర్ అయ్యి ప్రేమించి వాళ్ళ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాను. ఓ మై గాడ్, ఇక్కడ 9వ తరగతి ప్రేమ కథ అన్నమాట. తూనిగ లవ్ స్టోరీ. బట్ పెళ్లి చేసుకుంది మాత్రం తర్వాత, మేజర్ అయిన తర్వాత 2002లో మొదలెట్టి 2011లో 2001. యా, డేట్ సరిగ్గా చెప్పబోతే మళ్ళీ మా ఆవిడ ఇంటికి వెళ్ళిన తర్వాత బట్టలు బయట వేస్తుంది. సో 2001 ఆ టైం డన్. సో మీ రాంబాయికి ఏదైనా ఒక పాట డెడికేట్ చేయాలండి. ఇప్పుడు ఆయన అన్నారు వర్షం టైంలో అని, మీది ఏ టైంలో? త్రివిక్రమ్ గారి సినిమా నువ్వే నువ్వే ఉంది కదా, శ్రియా అండ్ తరుణ్ గారిది.
సో ఆ సినిమా పాటలు తెగ వింటూ నేను ఇమాజిన్ చేసుకుంటూ ఉండేవాడు. ఒక లైన్ బాబీ గారు, ఒక లైన్ మీరు చెప్పినా పర్వాలేదు. నేను పాడితే మొత్తం వెళ్ళిపోతారు, వద్దండి నేను తీస్తా. విజిల్ ఏంటిది విజిల్కి నాకు Stage, తెలియదు. stage. ఒక్కసారి విజిల్ 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 బాబీ గారు ఒకసారి విజిల్ వేయాల్సిందే. విజిల్తో పాడతారా? విజిల్తో పాడాలి. నా మనసుకే ఓ మై గాడ్ క్రేజీ. సో బాబీ గారు థ్యాంక్ యూ, శ్రీ విష్ణు గారు అండ్ కోన వెంకట గారు, వివిఎస్ రవి గారు థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నేను ఎవరిని వేదిక మీద రండి, ఎడిటర్ నరేష్ గారు అండ్ డిఓపి వాజద్ గారు, మీరు నాతో పాటు వేదిక మీదకి రండి. అండ్ లిరిసిస్ట్ మెట్టపల్లి సురేందర్ గారిని కూడా వేదిక రాసుకు స్వాగతం పలుకుతున్నాము. సార్ రాంబాయి రండి సార్. సో సినిమాలో కనిపించే హీరోస్ వాళ్ళైతే, అక్కడ కూర్చున్న వాళ్ళైతే సినిమా వెనకాలండి సినిమాని ముందుకు నడిపించే హీరోస్ వీళ్ళు అనమాట. సో ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ నరేష్ గారు, ఎడిటర్ నరేష్ గారు. ఫస్ట్ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి, విష్ణు గారికి, కోన వెంకట్ గారికి, బిఎస్ రవి గారికి, బాబీ గారికి చాలా థ్యాంక్ యూ సార్. ఈ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసిన తెలుగు ఆడియన్స్కి చాలా చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్స్ రాహుల్ గారు అండ్ వేణు గారు, అండ్ ఈటీవీ విన్ నితిన్ గారు అండ్ సాయి గారు. తన్మయ్ బ్రో థ్యాంక్ యూ. నాకు మా టీంలో నాకు సపోర్ట్ చేసిన దిలీప్ థ్యాంక్ యూ. పోస్ట్ ప్రొడక్షన్లో హెల్ప్ చేసిన సీత చాలా చాలా థ్యాంక్ యూ. వన్స్ అగైన్ ఆడియన్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి.